పిల్లలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అంటే ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా శ్రీమంతం చేసుకోవాలనే కోరిక ఉంటుంది, ఆడబిడ్డకైనా. అట్లా కోరిక ఉన్నా కానీ ఆర్థికంగా పరిస్థితి బాగాలేక చాలామంది చేసుకోలేరు. అట్లాంటి ఆడబిడ్డలందరికీ ఒక అన్నగా తోడుండి ఈరోజు నవీన్ యాదవ్ గారు ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కూడా ఒక అన్న మీద, అంటే నవీన్ యాదవ్ గారి మీద తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది మనము శ్రీమంతమే కదా అని అనుకోవచ్చేమో, కానీ ఒక మహిళకు అది ఎంత గొప్ప విషయం అంటే ఒక పుట్టింటి వాళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని ఈ అన్న చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఇక్కడ అన్న, మళ్ళా పిల్లలకేమో అన్నప్రాసన చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మేనమామ లెక్క. అన్నప్రాసన అయినా ఈ శ్రీమంతం కార్యక్రమం అయినా అది కూడా ఇంత పెద్ద ఎత్తున ఇందాక చెప్తుంటే విన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారంట. అంటే ఏదో నామకే వాస్తే చేస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక శ్రీమంతం అయితే ఎంత శ్రద్ధ పెడతారో అదే విధంగా ఈ శ్రీమంతం కార్యక్రమం మరియు అన్నప్రాసన కార్యక్రమానికి కూడా అంతే శ్రద్ధతోటి వాళ్ళ ఇంట్లో కార్యక్రమం లాగా చేస్తున్నారు. అది వారి గొప్ప మనసు. అండ్ వీళ్ళ ఫౌండేషన్ ఎప్పుడో 2009 నుంచి కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని వినడం అది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఎంతో మందికి స్ఫూర్తి కూడా ఇది. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. మన్నించాలి, సమయం తక్కువ ఉంది, ఇప్పటికి ఆలస్యం ఉంది కాబట్టి వేదికపై ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరు కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏదైతే నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడైతే తన నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా, ఇంతకుముందు మా సోదరిమణి మా చెల్లె ఎమ్మెల్యే గారు యశస్విని గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు 4 సంవత్సరాలకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఏదైతే శ్రీమంత కార్యక్రమం ఒక తోడబుట్టు, ఒక అన్న లెక్క ప్రతి ఒక్క చెల్లెకి, దానితో పాటు మేనమామ లెక్క అన్నప్రసాద కార్యక్రమం చేయడం అనేది చాలా శుభప్రదం, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది, నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు, నా ఆడపడుచులు అనే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీదున్న పెద్దలు మా ఏఐసిసి ఇన్ఛార్జ్ విశ్వనాథన్ గారికి, తమ్ముడు నవీన్ గారికి, అట్లాగే వేదిక మీదున్న మా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, మా స్త్రీమూర్తులకు అందరికీ వందనాలు. వేదిక ముందున్న అక్కలు, చెల్లెలు, ఈరోజు శ్రీమంతం కోసం వచ్చిన చెల్లెళ్ళు, అట్లాగే అన్నప్రసవం జరుగుతున్న ఫ్యామిలీస్కి అందరికీ వందనాలు తెలియజేస్తూ, నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. ఈనాటికి కూడా స్త్రీకి ఆ గౌరవం దక్కట్లేదు. ఈనాటికి కూడా స్త్రీకి సమానత్వం లేదు. ఈనాటికి కూడా స్త్రీకి ఇంకా సమాజంలో గౌరవం లేదు. అలాంటి సమయంలో ఎంతో జీవితంలో ఒక స్త్రీకి ఎంతో ముఖ్యమైన ఘట్టం ఈ శ్రీమంతం. ఎంతో ఆశలు కడుపులో, రేపు రానున్న నవతరాన్ని తన కడుపులో మోస్తున్న ఆ తల్లిని, ఆ చెల్లిని గౌరవిస్తూ, తనను గౌరవాన్ని కాపాడుతూ, తనను ఒక చిన్న ఆనందం ఇవ్వాలని నవీన్ తమ్ముడు 2000 చెల్లెలకు శ్రీమంత్రం జరపడం అనేది తమ్ముడికి నేను ప్రత్యేక గుండెల నిండా వందనాలు తెలియజేస్తున్నాను. మనము సమానత్వం అంటే బయట చెప్పడం కాదు, సమానత్వము మన ఇంటి నుంచి మొదలవుతుంది. సమానత్వం మన పల్లెను, మన ఊరుని, మన సమాజాన్ని కాపాడంలో ఉంటుందని తెలియజేస్తూ, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్న నవీన్ తమ్ముడికి నేను వందనాలు తెలియజేస్తూ, అట్లనే మా బాబాయ్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్నకు కూడా ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ ప్రజల్లో చైతన్యవంతం తెస్తున్నందుకు నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఇది ఒక రికార్డ్ మేకింగ్ ఈవెంట్. దీనికోసం నా తమ్ముడు నవీన్ యాదవ్కి కంగ్రాచులేషన్స్. చిన్నప్పటి నుంచి మనకు ఒక మాట నేర్పిస్తారు, తల్లి అనే మనిషి దేవునితో సమానమని, తల్లి దేవునితో సమానమని.
మీరందరూ దేవునితో సమానము, శక్తి రూపిణులు. మీ అందరికీ నేను నమస్కారము. మీరందరికీ అమ్మవారి దయ ఎప్పుడూ ఉండాలని, మీ కుటుంబాలు ఎప్పుడూ సంతోషంగా, హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుతూ, మళ్ళీ ఒక్కసారి వేదిక మీద ఉన్న మా ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ విశ్వనాథ్ గారికి, నవీన్ గారికి, వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి నమస్కారం. స్టేజ్ ముందున్న పెద్దలందరికీ నమస్కారం. మరి అదేవిధంగా మన స్పెషల్ గెస్ట్గా వచ్చిన విశ్వనాథ్ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి, మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అట్లనే బలుమూరు వెంకట గారికి మన నమస్కారం అండి. సో ముఖ్యంగా ఈరోజు ఇంతమంది శ్రీమంతం చేసుకోవటం, శ్రీమంతం అనేది ఒక ఆడజన్మలకి మర్చిపోయిన రోజు. అలాంటి రోజుని ఈరోజు ఎంతమంది మహిళలకి మరి నవీన్ యాదవ్ గారు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ 9 నెలలు కూడా ఒక మహిళ జీవితంలో మర్చిపోని రోజు. ఎందుకంటే ఇది ఎంత ఆరోగ్యంగా, ఎంత ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తేనే గర్భంలో ఉన్న ప్రతి శిశువు కూడా అంతే హ్యాపీగా ఉంటుందని మనం బిలీవ్ చేస్తాం మొదటి దగ్గర నుంచి కూడా. అది ఇంత ఘనంగా ఇంత వేల మందికి మరి నవీన్ యాదవ్ గారు ఎంతమంది మహిళలకి ఒక తోడుగుట్టుగా అంటున్నాను అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున చేయటం. మరి అదేవిధంగా అన్నప్రశ్న అనేది ఫస్ట్ స్టెప్ మన పిల్లల లైఫ్లో. అన్నప్రశ్న అనేది ఫస్ట్ ఈవెంట్ మన పిల్లల లైఫ్లో. అలాంటిది ఫీడింగ్ కూడా ఫస్ట్ టైము. ఇది కూడా ఇంత పెద్ద గౌరవం కానీ, ఇంత పెద్ద క్రెడిట్ కానీ మన యాదవ్ గారికే, మన నవీన్ యాదవ్ గారికే దక్కుతుంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున మన జూబ్లీ హిల్స్లో రావటం అనేది చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ అవకాశం ఇచ్చిన మరి నవీన్ యాదవ్ గారికి కానీ, నవీన్ యాదవ్ గారి కుటుంబం గారికి కానీ మరి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్. మాకు ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ శ్రీమంతం ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఈ శ్రీమంతం కానుక దయచేసి మీ మీ సీట్లలోనే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఓన్లీ విఐపీస్ అండ్ మీడియా మిత్రులు తప్ప మిగతా అందరినీ బయటికి వచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీడియా మిత్రులు అలా ఉన్నారు, సో వారిని జాగ్రత్తగా చూసుకోవడం. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీమంతం కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దయచేసి మీడియా మిత్రులు అలాగే అతిథులు తప్ప మిగతా ఎవ్వరూ అక్కడ ఉండడానికి వీల్లేదు. దయచేసి శ్రీమంతంకు అలాగే ఫోన్ ప్రైమ్ చైర్మన్ నవీన్ యాదవ్ గారికి కె విశ్వనాథన్ గారు అందజేస్తున్నారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. చెక్. సో ఇక్కడికి విచ్చేసిన అందరినీ భోజనం చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక 5 నిమిషాల్లో ఈ భోజన కార్యక్రమం అనేది రికార్డులోనే లేదని తలచి ఇక్కడ ఉన్నటువంటి సేవను గుర్తించి నవయువని అప్పట్లు కొడతారని గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇటువంటి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని September 2025, Navjuvan Nirman NGO, Hyderabad, under the visionary leadership of V. Naveen Yadav, founder and president, has set an extraordinary milestone by organizing a Samarika Srimantam for 1,500 pregnant women at single location in 200 President. Ceremonies for single location. This historic event held on occasion of Nutrition Week honored the sanctity of motherhood and childhood, blessing expectant women with health, happiness and long life, while cherishing the first grains of infant next to the Annaprashanam ritual. This unparalleled celebration beautifully blended tradition, community and compassion. Through this grand initiative, Navjuvan Nirman NGO has embodied its noble motto for a better society, for a better living, demonstrating unity, inclusivity
and cultural preservation. The event not only created history but also inspired society with its profound message of nurturing. This remarkable achievement has been officially recognized by an Indian world record by the Indian Book of Records and was adjudicated by Dr. Pavani and Dr. K. Kishan by Hyderabad, Telangana, India. With this accomplishment, we Naveen Yadav and Navyuva Nirman NGO have etched their names in history, proving that vision means dedication. Communities can create legacies that will inspire generations to come. Dr. Vivek Babu, founder, editor, Indian Book of Records. Congratulations, sir. కంగ్రాచులేషన్స్ సార్ దానికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ पहली बात तो नवीन साहब को बहुत बहुत नवीन भाई को बहुत बहुत मुबारकबाद देता हूँ, इतना अच्छा यहाँ पे प्रोग्राम ऑर्गेनाइज किया। और ये भी कहना चाहूँगा कि एक दिन में इतने मेडल्स मेरे को भी नहीं मिले कभी ज़िंदगी में, तो इतने मेडल्स मिले और इनका इतना एजाज़ किया गया यहाँ पे, और उनको मैं बहुत बहुत मुबारकबाद देता हूँ। और एक बिल्कुल यंग आदमी है, और मेरे ख्याल में उन्होंने जो आज जो ऑर्गेनाइज किया प्रोग्राम, वो बहुत ज़बरदस्त प्रोग्राम ऑर्गेनाइज किया। और सब लोग मेरे ख्याल में जितने भी लेडीज़ हैं, मैं उनको भी मुबारकबाद दूंगा कि आप लोग ने आया इस प्रोग्राम अटेंड करने। और जो छोटे बच्चों को मैं बहुत दिन के बाद खाना खिला रहा हूँ, इतने छोटे बच्चे को, क्योंकि मुझे कभी मौका मिला नहीं था, बट मैं खेलता भी था तो उतने टाइम ज़्यादा नहीं था, बट मुझे एक बहुत अच्छा एक इमोशनल मोमेंट है। और मुझे बहुत बहुत खुशी हो रही यहाँ पे आकर। और जितने भी लोग यहाँ पे मंच पे बैठे हैं, और मैंने अन्ना बैठे हैं अन्ना, आपको भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ आपका कि आप इतना अच्छा प्रोग्राम ऑर्गेनाइज किए। और आप लोग सब एंजॉय करिए, खाना खाइए, और बिल्कुल ये एकदम बहुत ज़बरदस्त प्रोग्राम था आज का। और रविंद्र भाई, मैं आपको फिर से बहुत बहुत मुबारकबाद देता हूँ, और उम्मीद करता हूँ कि आप इससे अल्लाह ताला आपको इससे ज़्यादा से ज़्यादा मुकाम, इससे ज़्यादा बड़ा मुकाम आपको अता फरमाए। और इंशाल्लाह आप कामयाबी होगी ज़रूर। आप ऑल द वेरी भाई, प्लीज़ टेक केयर। थैंक यू. पहली बार तो आप खाना खिलाए, आप जैसा नाम कमाएंगे बच्चे भी। Respected my beloved friend, Indian parliamentarian, former MP, as well as former Indian Cricket Association President, now a politician from Telangana. The worldwide everybody knows my friend Azaruddin is here. Thank you, Mr. Azarji. And there are many leaders have been attended this program. MLC Mr. Venkat Palmore, Yashwini Reddy MLA Garu, my youngest friend, his father was our benchmate in the 15th Lok Sabha, my friend, youngest friend Amit Reddy Garu, my sister Vennela, my sister Kota Nilima, my sister Jhansi Reddy. Apart from that, my youngest friend, very dynamic, he is sacrifice in the society, my youngest friend Mr. Naveen Yadav Garu. The same time, I have to salute the entire family of Naveen Yadav, his wife, father, mother, and sisters, and friends and relatives. I thank you in this occasion, everyone in this function. The same time, I have to remember and thanks to, अरे भाई कितना award है, हाँ? I never seen in my career somebody will get Limca award, somebody will get Wonder Limca, Wonder Book of Record award. But this gentleman, today is an auspicious day, Miladi Nabi, Onam festival and Teachers Day. You got many awards, really great gentleman, very, very great.
because I should thanks to our Chief Minister Revanth Reddy Garu, as well as I thanks to our Congress President Magesh Kumar Gaudu, thanks to our in-charge Secretary Madam Meenakshi Nadarajan, thanks to entire cabinet, because such a wonderful young leader promoted in the Indian National Congress. Brother, in my life, every youngsters have dedicated their life. There is a different way. Like Amit, he is very much interested in IT. This Limca Book of Record, there are many leaders are coming here. They will promote, there are number of activities, they are given the record of books and all like that. Somebody is Mr. Azhar. He is dedicated in the sports field. But there is empowerment is very most important in every life. Education is a number one. Employment is number two. Empowerment is number three. Education, employment, empowerment. Sudha, all three E. It's called our Rahul Gandhi, Sonia Gandhi mission is triple E. Like I request you, my dear youngest friend, Mr. Navin Yadav, you should promote triple E in Telangana. On the blessing of our Chief Minister Revanth Reddy Garu, the empowerment is very most important, brother. Particularly, there are many empowerment in the society, in the country, but you are doing especially the women empowerment unique today. I thanks to my dear brothers. The family also, they will give you a lot of support you. Otherwise, you cannot survive. Particularly, your wife also given you a lot of supports. That's only you have to do all those things, social activities. So, in this occasion, in the auspicious day, I thanks to my dear friend Navin Yadav Garu, and also this kind of program never been happen in the world. Never been happen in the world. There are such a massive people. Almost how many? There are 2,000 people. More than 2,000 people. And kids also. Yes, this is the wonderful program. You did a wonderful way, brother. In this occasion, I would thanks to you. I would thanks you once again. You will get wonderful future in your life. Thank you very much. Thank you. Thank you. మహిళా మూర్తులు, మాతృమూర్తులు, కాబోయే తల్లులు, చిన్నపిల్లలకు అందరికీ పేరు పేరున అభినందనలు. మంచి పండుగ వాతావరణం, పసుపచ్చ ఆకుపచ్చ ఇక్కడ చూసిన పండుగ వాతావరణం. ఈ పండుగ వాతావరణంలో సోదరులు నవీన్ యాదవ్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ గడిచిన 14 సంవత్సరాలుగా నవయువ నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు, మహిళా సాధికారత పట్ల, యువతకు చదువు, ఉపాధి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు సోదరుడు నవీన్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నపిల్లలకు 200 పైచులకు చిన్నపిల్లలకు అన్నప్రాసన ఈరోజు జరిగింది కాబట్టి వారి తల్లిదండ్రులందరికీ కూడా హార్దికమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సమయం అయింది, భోజనాలు కూడా అరేంజ్ చేశారు కాబట్టి చక్కటి వాతావరణంలో, మంచి పరిశుభ్ర వాతావరణంలో భోజనాలు చేసుకొని ఎటువంటి వేరే అవాంతరాలు లేకుండా దయచేసి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటికి వెళ్ళి మరొకసారి ఈ సందర్భంగా నవీన్ యాదవ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సీమంతం జరుపుకుంటున్న కాబోయే మాతృమూర్తుల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రేపన్న రోజున టీచర్లు అవ్వాలి, లెక్చరర్లు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, మినిస్టర్లు అవ్వాలి, సీఎంలు అవ్వాలి, పిఎంలు అవ్వాలి, ఈ దేశానికి ఉపయోగపడే ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి. అందుకు జరుగుతున్న అతి పవిత్రమైన కార్యక్రమం. రెస్పెక్టెడ్ Vishwanathan ji, I have been observing Mr. Navin Yadav for the past 20 years. I think in the year 2009 or 7, I proposed one program with him, just giving coaching for civil services aspirants, Group 1 aspirants, Group 2 aspirants and DSC aspirants. He came forward. He gave at least 600 plus 600, 1200 students free of cost. That too, duration of 6 months, he gave free coaching. I love him so much. For the past 25 years, I have been giving coaching for civil service aspirants as an educated personality and having the observing the pulse of the masses and the classes. I wish him all the best. He deserves to serve the nation with all the blessings of people like you. We are so much proud of him. ఇలాంటి తల్లులని వాళ్ళ ఆశీస్సుల్ని అక్కడ అన్నప్రాసన జరుపుతున్నప్పుడు ఇందాక యాజ్ యూ మెన్షన్ సార్, మిలాదుల్ నబీ, ఓనం, Teachers Day, all the secular and religious, all the festivals are being accepted here just because of only one thing. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టాలంటే అసామాన్యమైన విషయం. అది చేపడుతందుకు నవీన్ నీకేమో హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వచ్చిన పెద్దలందరికీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, ఇంకా అనేకమైన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని దే ఆర్ గివింగ్ హిమ్ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ ద పీపుల్. ఇంకా ప్రజలకి సేవ చేసేందుకు తన యొక్క నిత్య జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్న అబ్బాయి నాకు తెలిసి రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక్క మాట చెప్పి ఊరుకుంటాను. ఎవరైతే గర్భవతులు ఉన్నారో those who are the pregnant ladies have the peace of mind and have the tranquility in the mind and have the confidence in the heart. Give a wonderful personality. ఇవాళ ఎవరైతే ప్రపంచాన్ని అల్లాడుతారో ఏ స్వామి వివేకానంద, ఏ అబ్దుల్ కలాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారందరూ ఇలాంటి మాతృమూర్తి వచ్చిన వాళ్ళే. అందుకు సీమంతం జరుగుతుంది. మీ అందరికీ ఈ పెద్దల ఆశీస్సులు ఉంటాయి. ధన్యవాదాలు. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సామూహిక శ్రీమంతం అన్నపరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలు, నా తండ్రి సమానులైనటువంటి విశ్వనాథం గారికి, ఈ వేదిక మీద ఉన్నట్టు నా సోదరుడు అన్న అమిత్ అన్నకి, శర్మ గారికి, రికార్డ్స్ యజమానమైనటువంటి పెద్దలకు, అక్బర్ సాబ్, ముఫకంజా కాలేజ్ డైరెక్టర్ గారికి, నాగార్జున అన్న గారికి, కార్పొరేటర్ సంగీత గారికి, మా శిల్పా మేడం గారికి అండ్ ఆల్ ద అదర్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, నా తోటి యువ సోదరులకు, నా తోటి కార్యకర్తలకు, చిన్నారులకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం. సారీ, మొట్టమొదటిగా నేను సారీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మేము టైం 5:30 ఫిక్స్ చేసినాము. కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుకుంటూ, మరి నేను చిన్నతనంలో ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత when I finished my architecture in 2007, sir, I was very much interested to serve the society. That interest came by seeing my father helping the society in his way. I started an NGO in the name Navyo Nirman for a better society and better living. When I started and doing small services in the locality, from Usmania University with the friendship relation, few people have approached me and they requested me to support for 5 people for their DSC coaching.
At that time, I don't know that there are some competitive exams, there are some government jobs. I was very small. I was 23, 24. I was not aware of such jobs. So I got to learn about the competitive exams, civil aspirants. I got to know, and with their request, I studied their backgrounds. I studied their families. By seeing their families, I felt very low. They are from Mahbub Nagar, Nalgonda, different parts of Telangana, where they have to work 3 times to eat one time. So I studied their families. I have identified. I spoke to one institute. We have hired multiple lecturers. We have sponsored around 1,200 people for DSC coaching, out of which they have got around 50-60 people have become government teachers. So I just supported them. Later on, after 2 years, all the students have come to me to felicitate, to wish me. At that time, I was discussing with those teachers. So, what would they do for the society? How the government will support these teachers, and what are the fee structures, whether they can survive or not. I was inquiring about those students. Then they were like, we will get 4,000 rupees salary. So the 4,000 rupees you cannot afford for a room rent. Then how can it? So there will be a period for 18 months for the prohibition period something, and then they'll get around 20,000 salaries per month. Today they're getting around 70,000-80,000 per month. So I started supporting, encouraging them for various SI coaching, constables coaching. With our organization, there are some around 30-40 constables are in the society, around 50-60 people, teachers in the society, and home guards, and various activities we are doing, sir. And with my services and everything, one day when Asaduddin Owaisi sir, in those days, he got to know that I am very active in this area, and he was good old friends of my father. So he and my father discussed, and he have welcomed me for his party to support in more number. He have given me opportunity in very young age. I was 24 at the first time I contested from as a corporator from Yusufguda, and seeing my activities, he encouraged me in 2014 also. I contested as an MLA, but apart from political career, I'm being in public and serving the people in the society. And later on, when I was neutral, when some political backends were back of me, some politicians and a few corrupted officers, I was neutral, but I never stopped my service through organization. I'm continually doing social activities regarding education, employment, as you taught me triply, and definitely on your word, sir, I'm promising that whatever best I can do, I'm there to encourage, support Tripoli concept in not just in Jubilee Hills, in entire Telangana, with your blessings, with party's blessing, with Revanth Anna's blessings. And later on, when I was in my life journey, recently the then PCC and now our beloved Mukhyamantri garu, CM garu, Revanth Reddy Anna approached my family, and he requested to support the Congress party. Before that, none of them was interested to come to me, but to keep Revanth Anna's respect, to keep Congress party's respect, I joined Congress without expecting anything. I supported Azhar to make Congress win in Jubilee Hills. We tried our best. Many of the youngsters tried for success in Congress. But unfortunately, today elections are coming. And definitely, sir, with people like elders, with all your blessing, we will, all the youngsters of the Jubilee Hills will try hard for tomorrow's future Congress in Jubilee Hills and in city. And government form అయిన తర్వాత రేవంత్ అన్న మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం మీరు అందరూ చూస్తున్నారు. మొట్టమొదట ఫ్రీ బస్సు, దాని తర్వాత కోటి మహిళలు కోటీశ్వరు కావాలనే కోరిక రేవంత్ అన్నకు. ఎట్లయితే మేము ఆర్గనైజేషన్ తరఫున చిన్నగా సేవా కార్యక్రమాలు చేస్తూ మహిళలను ఎంకరేజ్ చేస్తున్నామో, రాష్ట్ర వ్యాప్త మహిళలందరూ కూడా కోటీశ్వరు కావాలన్న కోరిక రేవంత్ అన్నది, కాంగ్రెస్ పార్టీది. అరే క్లాప్స్ కొట్టాలి కదా, అంత పెద్ద మహిళలందరూ ఉన్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు.
గ్యాస్ ఇస్తున్నారు మనకి. ఇంకా వేరే ముస్కాన్ సెన్సీలో ఈ యొక్క కార్యక్రమం నవ్య నిర్మాణ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు నా కుటుంబ సభ్యులకి, నా తోటి సోదరులకి, మహిళలకు అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన ఈ కాన్స్టిట్యున్సీలో మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఈరోజు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవసరం లేనట్టుగా అనిపిస్తుంది. యాజ్ ఇఫ్ sir, we are seeing the constituency since 2 months. People are very happy that we don't need an MLA because the Congress party has given 3 in charges, 3 ministers in constituency and 18 corporation chairmen to take care, to know the problems of the Jubilees. And apart from them, from Delhi AICC has appointed Vishwanathan sir to know the constituency's problem, and I'm following Vishwanathan sir since 1 month. He's repeatedly going into gullies, every lane of Jubilees constituency. They're noting along with the chairmen and ministers, they are going around the gullies, lanes, they're taking the representations and they're finishing the works very soon. And so far 45 crores 45 కోట్ల రూపాయల వర్క్స్ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. అండ్ రేపు భవిష్యత్తులో కూడా 1000% వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎంటైర్ జూబ్లీస్ గత ఎప్పుడు కూడా కానీ డెవలప్మెంట్స్ కంప్లీట్గా జరిగి శాశ్వత పరిష్కారాలు ఈ జూబ్లీస్లో జరుగుతాయని చెప్పి పూర్తి నమ్మకం మాకు ఉంది. అండ్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకి ఒక స్త్రీ అంటే భారత మాతను కూడా మన భారతదేశాన్ని కూడా ఒక తల్లితో గౌరవిస్తాం. ఎందుకంటే ఎంతో గౌరవం మోస్తున్నటువంటి వాళ్ళని మన తల్లితో గౌరవిస్తాం. ఈరోజు ఒక జన్మనిచ్చే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. సో ఈరోజు మేము అవన్నీ కూడా ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళలందరూ కూడా మా వంతు సపోర్ట్గా ఎవరైతే శ్రీమంత కార్యక్రమాలు, చిన్నపిల్లలకి ఇటువంటి అన్నప్రసన్నం చేసుకోవాలనుకున్నటువంటి వారి మీద ఒక ఎంక్వైరీ, ఒక సర్వే చేసుకొని వాళ్ళకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీఆర్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ లీడర్స్ లైక్ అవర్ ఎల్డర్స్ విశ్వనాథన్ సార్, చైర్మన్స్, మినిస్టర్స్ who are repeatedly working for Jubilees constituency. We are very much thankful to you, sir. And I would like to thank all the family members, friends, cousins, party workers who supported this program. I wish you all the best for Jubilees constituency. Jubilees constituency మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటూ ఈ కార్యక్రమం నవ్య నిర్మాణ్ అండ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అందరు సహకరించిన వాళ్ళందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.